వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడంపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వంశీ అరెస్ట్ వెనుక కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని టీడీపీ కూడా అంటోంది. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మస్తాన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. మస్తాన్ రావు గారు, అంటే టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో వంశీని అరెస్ట్ చేశామని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా అరెస్ట్కి నిర్దిష్టమైన కారణాలు మనకి ఇంకా తెలియరాలేదు. బట్ ఏంటంటే బెజవాడంతా అట్టుడుకుపోతోంది. ఏంటండి ఈ కేసుకు సంబంధించిన విశేషాలు? ఖచ్చితంగానండి. వల్లభనేని వంశీకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఆయన ఎక్కడైతే ఆయన మై హోమ్ దానికి సంబంధించిన వాళ్ళ నివాసం వద్ద నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన పరిస్థితి ఉందో, అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడ విజయవాడ చేరుకునేలో కూడా పెద్ద హైడ్రామా నడిచింది. ఎందుకంటే వల్లభనేని వంశీ సాధారణంగా మాస్ లీడర్ గా ఉన్నారు. పరిటాల రవికి సంబంధించిన ఫాలోయర్ గా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశంలో కూడా గతంలో ఆయన కీలక భూమిక పోషించిన పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి మళ్ళీ వైసీపీ వైపు మొగ్గు చూపిన పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే అదేవిధంగా ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ వ్యవహారం ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న వ్యవహారం అంతా మనం పరిశీలించినట్లయితే అసలు దీనికి మూలం ఎక్కడ ఉందనేది మనం చూడాలి. యాక్చువల్ గా వల్లభనేని వంశీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద సాక్షాత్తు శాసనసభలోనే ఒక ప్రధానమైన ఆరోపణ, కొంత అది ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది కొంత. ఆ తర్వాత ఆయన వెనక్కి తగ్గినప్పటికీ కూడా ఎందుకంటే అదేంటంటే మాధవరెడ్డి గారికి సంబంధించి వ్యవహారాన్ని చూడటం, అది లోకేష్ గారి మీద ఆయన ఆరోపణలు చేయడం, దాని మీద ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన చాలా రియాక్ట్ అయ్యారు. చాలా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ విధమైన ఇట్లా వ్యాఖ్యలు చేసి నన్ను, నా భార్యని ఈ విధంగా అవమానించిన పరిస్థితి ఉంది కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అసెంబ్లీ నుంచి అని అన్న పరిస్థితి. ఆ రోజు ఆయన ఆ విధంగా ఆవేదన చెందడానికి కారణం వల్లభనేని వంశీ ఆ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వారించకపోగా ఆయన నవ్వుతున్న పరిస్థితి కూడా ఆయన ఎలిపెక్ట్ చేసింది చంద్రబాబు నాయుడు. సో ఆయన అది మూలం అంటనే వల్లభనేని వంశీ గారికి సంబంధించిన ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఈ రోజు వ్యవహరిస్తున్న తీరుకు మూలం మాత్రం అది. అయితే ఇప్పుడు కనిపిస్తుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం ఉంది. ఆ కార్యాలయానికి సంబంధించి ఎన్నికల ముందు ఒక దాడి జరిగింది. ఆ దాడి ఏంటంటే వైసీపీ ఎవరైతే వల్లభనేని వంశీ అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ కొన్ని వాహనాలు తగలబెట్టడం, అక్కడ ఇప్పుడు పట్టాభి ఎవరైతే మన తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నారో ఆయన మీద దాడికి పాల్పడతాం, ఆయన మీద కేసులు బనాయించడం, ఆయన వాహనాలను ధ్వంసం చేయడం, తగలబెట్టిన పరిస్థితి కూడా ఉంది. సో ఆ కేసుకు సంబంధించి చాలా మందిని అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళారు. ఆ నేపథ్యంలో ఈ నెల 10వ తారీఖున కీలక ఒక మార్పు చోటు చేసుకుంది. ఏంటంటే ఆ దాడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు. ఆయన వెళ్ళి గతంలో కంప్లైంట్ చేసింది వల్లభనేని వంశీ గారికి వ్యతిరేకంగా ఆయన. అతను ఈ నెల 10వ తారీఖు కోర్టు దగ్గరికి వెళ్ళి జడ్జి గారి దగ్గరికి, సార్ నాకు ఏం తెలియదు దానికి సంబంధించి దాడి, నేను అనవసరంగా కంప్లైంట్ ఇచ్చాను, ఆ రోజు అసలు నేను అక్కడ లేను అని చెప్పేసి అఫిడవిట్ ఇచ్చిన పరిస్థితి. ఆ తర్వాత ఏమైంది తెలియదు కానీ ఈ రోజు హఠాత్తుగా వల్లభనేని వంశీ గారిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసినప్పుడు పోలీసు వర్గాల నుంచి లీకులు వస్తున్న పరిస్థితి ఏంటంటే ఆ సత్యవర్ధన్ వాళ్ళ కుటుంబ సభ్యులను వల్లభనేని వంశీ గారు బెదిరించారు. ఆ బెదిరించిన నేపథ్యంలో, కిడ్నాప్ చేసి బెదిరించిన నేపథ్యంలో అతను ఆ విధంగా జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఆ విధమైన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. సో ఆ నేపథ్యంలో కిడ్నాప్ కానీ ఇంకా దాని బెదిరింపు కానీ వాటికి సంబంధించిన కేసులు అతను ఎస్సీ కావడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారనేది బయటకు లీకులు ఇస్తున్న పరిస్థితి. ఆ విధంగానే ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి. అదే కాకుండా వల్లభనేని వంశీ గారికి సంబంధించి అనేక కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కాన్సన్ట్రేట్ చేసిన పరిస్థితి ఉంది. ఏంటంటే బాపులపాడు మండలం ఆరుగోలులో తెలుగుదేశం పార్టీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు అని అతని షాపుల్ని కూల్చివేశారు. దానికి సంబంధించి అదే ఇళ్ల పట్టాలకు సంబంధించిన కూడా ఒక కేసు ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యుడు గతంలో ఆయన వైసీపీలో ఉన్నారు, అప్పుడు ఆయన మీద కూడా హత్యా ప్రయత్నం కేసు కూడా ఉంటుంది. ఈ కేసులన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇవాళ తీసుకొచ్చింది అయితే మాత్రం ఆ సత్యవర్ధన్ దానికి సంబంధించిన కేసుగా ఇంకా భూ కబ్జాలు మైనింగ్ ఇతరత్ర నేర చరిత్ర గల కేసులు కూడా చాలా ఉన్నట్టున్నాయండి. ఖచ్చితంగా అండి. అంటే నేను చెప్పేది ఏంటంటే దాడులకు సంబంధించిన వ్యవహారం నిజానికి ఏంటంటే అక్కడ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి గ్రావెల్ కానీ మైన్స్ కానీ వాళ్ళు కొంతమందిని మైన్స్ వాళ్ళు బెదిరించినట్టు కానీ, లేదంటే అక్కడ
మైన్స్ తవ్వుకోవాల్సిన దానికంటే అత్యధికంగా కొన్ని వందల కోట్ల రూపాయలు తవ్వుకున్నారన్న ఆరోపణలు విజిలెన్స్ నివేదికలు కూడా ఇచ్చినాయి. సిఐడి కూడా కాన్సన్ట్రేట్ చేసింది. ఇప్పుడు వాటన్నిటికీ ఈ రోజుకి సంబంధం లేకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో చేసిన ఆరోపణలు, వాళ్ళ భార్యకు చేసిన ఆరోపణలకు సంబంధించి వల్లభనేని వంశీ గారు గతంలో చాలా గట్టిగా ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఉంది. అప్పట్లో ఆయన కొంత వెనక్కి తగ్గి నేను భువనేశ్వరి గారు నా మాట అనలేదన్నది కూడా ఆయన ప్రకటన చేయాల్సిన పరిస్థితి. అనలేదు అన్నారు. తర్వాత కొన్ని సందర్భాల్లో సారీ కూడా చెప్పారండి మస్తాన్ రావు గారు. సారీ చెప్పారు. చెప్పినప్పటికీ కూడా దాన్ని మర్చిపోలేని పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారన్నా కూడా దానికి మూలం మాత్రం ఆ రోజు ఆయన ఆ వ్యాఖ్యల ఫలితంగా శాసనసభలో ఒడిదిరి వెళ్ళిపోయి తిరిగి ముఖ్యమంత్రిగానే వస్తారని ప్రతిజ్ఞ చేసి వెళ్ళారు. ఆ తర్వాత ఈ రోజు వచ్చిన పరిస్థితి. అంటే మస్తాన్ రావు గారు అసలు మనము గన్నవరం వంశీ గారు గన్నవరం నుంచి టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీ నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్సీపీలోకి మనకు అప్పుడు చేరారో లేదో అంట కాగారని మాత్రం మనకు తెలుసు. అలాంటిది టీడీపీ నుంచి చేరి టీడీపీలో ఉండి వాళ్ళ సొంత సామాజిక వర్గం అయిన చంద్రబాబు గారి భార్య మీద అంటే మనకి శత్రువుల్ని కూడా అంత పెద్ద మాట అనటానికి మనం ఇష్టపడం. అలాంటిది అంత పెద్ద మాట అనాల్సి రావటానికి గల కారణం ఏంటి? అంత కక్ష ఎందుకు వంశీ గారికి? అంటే ఇక్కడ మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒకటి వినిపిస్తా ఉంది. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని బాగా తిట్టగలరో లేదంటే అతన్ని ఆ విధంగా ద్వేషించగలరో ఆ విధంగా విమర్శలు చేయగలరో వాళ్ళకి కొంత ప్రాధాన్యత ఇస్తారనే వార్తలు ఇప్పుడు వినిపిస్తా ఉంటాయి మనకి. ఎందుకంటే ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కానీ లేదంటే అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు కానీ కొంతమంది మన మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు కూడా చెప్పారు బహిరంగంగా మీడియా సమావేశంలో చెప్పారు. మేము చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరినైతే బాగా తిట్టామో ఆ తిట్టిన వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది, లేదా తిట్టడం కూడా కన్ఫర్మ్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మాతో స్వయంగా చెప్పారనేది కూడా వాళ్ళు ప్రకటించిన పరిస్థితి. సో ఆ నేపథ్యంలో వల్లభనేని వంశీ గారు ఆ విధంగా నేను భువనేశ్వరి గారిని సంబంధించి కాదు, చంద్రబాబు నాయుడు గారి తండ్రి ఖర్జూర్ నాయుడు గారు కానీ లోకేష్ గారికి సంబంధించి కానీ చాలా విపరీతమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా వల్లభనేని వంశీ గారి నుంచి వచ్చాయి. సో అవన్నీ నేపథ్యంలో కృష్ణా జిల్లాకు సంబంధించి చూస్తే అటు కొడాల నాని గారు కానీ ఇటు పేర్ని నాని గారు కానీ, పేర్ని నాని గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని, కొడాల నాని గారు వల్లభనేని వంశీ గారు చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారికి సంబంధించిన విమర్శలు వ్యక్తిగతంగా వాళ్ళని తోలనాడిన పరిస్థితి కూడా ఆ రోజంతా తెలుగుదేశం పార్టీ గమనించారు. కాబట్టి అక్కడ గన్నవరంలో గుడివాడలో అటు బందర్లో కానీ వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. మీరు ఇందాక అన్నట్టు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గెలిచిన వాళ్ళలో మనం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏమన్నారంటే మా పార్టీలోకి ఎవరన్నా వేరే పార్టీలో వాళ్ళు శాసనసభ్యులుగా వస్తే రాజీనామా చేసి తీసుకుంటా ఉన్నారు. కానీ కర్ణం బలరామకృష్ణమూర్తి గారిని కానీ గుంటూరు వెస్ట్ నుంచి ఎన్నికైన మా మద్దాలి గిరి గారిని కానీ అదేవిధంగా వల్లభనేని వంశీ గారిని కానీ ఇంకొకరిని అది విశాఖపట్నం నుంచి. సో వీళ్ళ నలుగురిని కూడా ఆయన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రయోగించడానికి ఆ విధంగా చేర్చుకోకుండా కూడా వైసీపీ సభ్యులుగా వాళ్ళు వైసీపీ సపోర్ట్ చేస్తూ రోజు చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఆ పార్టీ విధానాలని రోజు తోలలాంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో అవన్నీ నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇది ఈ విధంగా అరెస్ట్ చేయటము చాలా తప్పు అని చెప్పేసి అంటే కుట్రపూరితం లేకపోతే ఇంకా అంటే కక్షపూరిత చర్యల్లో భాగం అని అంటూ ఉన్నా కూడా ఇప్పుడు వంశీ గారి పరిస్థితి ఏంటంటే అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? ఎఫ్ఐఆర్లో ఎటువంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించారండి? ఏమైనా మనకి డీటెయిల్స్ బయటకు వచ్చాయా? ఎఫ్ఐఆర్ సంబంధించి పూర్తి వివరాలు రావాలి. ఎందుకంటే ఆయన మీరు ఇందాక అన్నట్లు ఆయనకు సంబంధించిన ఏ కేసులో పర్టికులర్ గా ఈ రోజు చూపించబోతా ఉన్నారు, ఏ కేసులో జడ్జి గారికి సంబంధించి ముందు పెట్టబోతా ఉన్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఇంకా నిర్దిష్టమైన సమాధానం మన దగ్గర లేదు. రావాలి. రైట్ మస్తాన్ రావు గారు.